హలో అండి అందరికీ. రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారికి అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారికి గ్యాప్ ఏర్పడిందా అన్న డౌట్లు అయితే వ్యక్తమవుతున్నాయి అనమాట. ముఖ్యంగా ఏంటి అంటే మనం రీసెంట్ డేస్లో చూసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు చాలా తక్కువ రోజులకు కలవడం జరిగింది. తర్వాత ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారికి కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, ఆయన కలవలేకపోతుండు అని చెప్పేసి ఆయన తరపున ఎవరైతే పిఆర్ఓ ఉంటారు కదా వాళ్ళు రిపోర్ట్ అయితే బయటికి రిలీజ్ చేయడం జరిగింది. కాకపోతే రీసెంట్గా జరిగిన ఒక రివ్యూ మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడాలని చెప్పేసి ప్రయత్నించినా కానీ ఆయన అందుబాటులోకి రాలేదు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారే చాలా స్వయంగా చెప్పడం జరిగింది. అయితే ఆయన ఎందుకు అందుబాటులోకి రాలేదంటే కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి మనకైతే సమాచారం వచ్చింది. కాకపోతే చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేసినప్పుడు అందుబాటులోకి రాని వ్యక్తి కానీ తెల్లారే కొచ్చిలో దేవాలయాల సందర్శనకి వెళ్ళడం జరిగింది. మనందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ గారు రీసెంట్గా కొచ్చి వెళ్ళడం జరిగింది. అక్కడ ప్రముఖ పుణ్యక్షేత్రాలు ఉన్నాయి కదా, వాటన్నిటిని కూడా దర్శించడం అయితే జరుగుతుంది. అయితే ఈ యొక్క పరిణామం ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేద్దాం అనుకున్నప్పుడు మాట్లాడదాం అనుకున్నప్పుడు అందుబాటులోకి రాలేదు. ఎందుకు అంటే ఆరోగ్య పరిస్థితి బాగలేదు. మరి ఆయన తెల్లారి నిజంగా ఆరోగ్య పరిస్థితి బాగలేకపోతే తెల్లారే నెక్స్ట్ డేనే ఆయన కొచ్చి వెళ్ళరు కదా. అయితే దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుంది అంటే చంద్రబాబు నాయుడు గారి మధ్య కొంచెం పవన్ కళ్యాణ్ గారి మధ్య కొంచెం ఏదో ఒక గ్యాప్ ఏర్పడింది అనేది చాలా వాస్తవం అనేది మనకైతే తెలుస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా ఏంటి అంటే రీసెంట్ డేస్లో ఏపీ ప్రభుత్వం మంత్రులకి ర్యాంక్ ఇవ్వడం జరిగింది. ఈ ర్యాంకుల్లో పవన్ కళ్యాణ్ గారు 10th ప్లేస్లో ఉండటం జరిగింది. లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి కన్నా ముందే ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏమో 6th ప్లేస్ ఉన్నారు, లోకేష్ గారు ఏమో 8th ప్లేస్ ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఏమో 10th ప్లేస్ ఉన్నారు. అయితే దీన్ని బట్టి ఏంటంటే ఇంటెన్షనల్గా పవన్ కళ్యాణ్ గారిని తక్కువ చేసి చూపించారా అన్న ఒక వాదన కూడా చాలా బలంగా వినపడుతుంది. ఈ విషయం మీద ఏమైనా పవన్ కళ్యాణ్ గారి మీద కొంచెం పవన్ కళ్యాణ్ గారు ఏమైనా హర్ట్ అయ్యారా అన్న ఒక వాదన కూడా వినపడుతుంది. ముఖ్యంగా ఏంటి అంటే వాళ్ళ మధ్య ఏదైనా పాలసీ విషయంలో కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి ప్రయారిటీ ఇచ్చే విషయంలో కానీ ఏదో ఒక అంశంలో వీళ్ళ మధ్య ఏదో పాలసీ సంథింగ్ గ్యాప్ ఏర్పడింది అనేది చాలా వాస్తవం. అందుకోసం పవన్ కళ్యాణ్ గారు అందుబాటులోకి తీసుకోవాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అనుకున్నా కానీ ఆయన అందుబాటులోకి రాకపోవడం అనేది ఈ యొక్క అనుమానాలకైతే కొంచెం బలాన్ని అయితే చేకూరుస్తూ ఉందన్నమాట. ఈ యొక్క అంశం మీద మీ యొక్క అభిప్రాయం అయితే కింద కామెంట్లో తెలియజేయండి. అలాగే ఎలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే మరి, థ్యాంక్ యూ.